బయటకు వచ్చాక ఒక డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది ఇప్పుడు నాకైతే. చూడండి, చెప్పాలంటే మా టెంట్ పూర్తిగా తడిసిపోయింది. ఇదిగో మాయ కొడుతున్నాడు కదా, ఇలా కొడితే చేపలు అయితే ఇది మధ్యలో కొండ ఉంది. ఇప్పుడు ఇక్కడ నైట్ అంతా ఉండబోతున్నాం మేము. పొయ్యి చేసుకోవడానికి రాయలేవు అక్కడ, అందుకని ఇక్కడ నుంచి చేసుకెళ్తున్నాము. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మన కరెంట్ లేకపోయినా మాత్రం మన రిసార్ట్కి ఎప్పుడు కరెంట్ ఉంటుంది. హలో, హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగుండాలని మేమైతే అనుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఏంటంటే ఇంతకు ముందు అయితే ఒక వీడియో పెట్టాము, చుట్టూ కొండ మధ్యలో జలపాతము. ఆ వీడియోకి అయితే చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ వీడియో ఏంటంటే చుట్టూ గడ్డ మధ్యలో కొండ ఉంటుంది అనమాట. అందులో మేమైతే ఇవాళ నైట్ అంతా స్టే చేయబోతున్నాము. నైట్ అంతా ఉండేసి చేపల వేటతో పాటు వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చివరి దాకా అయితే చూడండి. ఒక ఫ్రెండ్ మేమైతే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. కొంచెం ముందుకెళ్ళి వల వడ్డుకుంటాము చేపల కోసం. టెంట్ వేసుకోవడానికి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ బెటర్ అనిపిస్తుంది మాకైతే, అక్కడికన్నా కొంచెం ఇక్కడ బాగున్నట్టు అనిపిస్తుంది. చూడండి, మొత్తం గడ్డ, అది మొత్తం చుట్టంతా గడ్డ, మధ్యలో కొండ ఉంది. ఇప్పుడైతే బిగించుకుందాం, ఓకేనా? ఫైనల్గా అయితే మేము టెంట్ అయితే బిగించేసాము. చూడండి, చూద్దాం లోపల ఎలా ఉందో. మన వాళ్ళు అయితే లోపలికి ఆల్రెడీ దూరిపోయారు. పడుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఎప్పుడు ఇలా టెంట్ లోపల పడుకోలేదు, ఈరోజు పడుకుంటాం. మరి ఎలా ఉంటుందో ఈ ఎక్స్పీరియన్స్ మీకు రేపు పొద్దున్న చెప్తాము. ఒక 5-6 సరిపోద్ది టెంట్ అయితే. ఇంకా నైట్ ఉండబోతున్నాం. మా వాళ్ళు అయితే ఇంకా సెటిల్ అయిపోయినట్టున్నారు. చూడండి, సరిపోద్ది. ఇంకో ఇద్దరికి ఇంట కోసం ప్రిపేర్ చేసుకోవాలి. కర్రలు ఇప్పుడు మళ్ళీ వల కూడా వడ్డుకోవాలిరా. వల కూడా వడ్డుకోవాలి మే, వల వడ్డుకోవాలి. వల వడ్డుకొని వంట కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని బిర్యానీ వండుకోవాలి కాబట్టి. ఫైనల్గా అయితే ఇప్పుడు ఫుడ్ కర్రీ కోసం మేమైతే చేపల వేటకు అయితే బయలుదేరిపోతున్నాము. చూడండి, మన వాళ్ళు అయితే బోట్ ఎక్కిస్తారు. ఎందుగా చూద్దాం. ఏదిరా మా వల ఉందా? ఇదిగో దీంతోనే ఇప్పుడు చేపలు వేట చేయబోతున్నాము. ఇదే వల, చూద్దాం మరి. ఓకే ఓకే, చూసారా మా టెంట్ అయితే ఇంక అక్కడే ఉంది. ఇప్పుడు మేము వల వడేసి చేపలు పట్టడం స్టార్ట్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి, ఎవరు అక్కడి నుంచి వెళ్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఎవరు ఆల్రెడీ బోట్ వేసుకుని వెళ్తున్నారు. వరుస వాళ్ళలు వరుస వాళ్ళటాలు. ఓకే, ఇక్కడ స్టార్టింగ్. ఓకే, అక్కడ వదిలేస్తామా? ఓకే ఓకే ఓకే. ఇక్కడైతే రాయి కట్టేసి దించుతున్నాడు మాయ. చూద్దాం మరి ఏమైనా దొరుకుతుందో లేదో. దొరుకుతుంటామే. సరే సరే, ఇలా అయితే వడ్డుకుంటున్నాము.
మేము టెంట్ వేసుకున్నది అయితే అక్కడ ఉంటుంది, ఈ సందులో అక్కడ చుట్టంతా కొండ ఉంటుంది. ఇది మొత్తం కొండ కాదు, గడ్డ. ఇది మధ్యలో కొండ ఉంది. ఇప్పుడు ఇక్కడే నైట్ అంతా ఉండబోతున్నాం మేము. వాళ్ళు అయితే మొత్తం అంటే లాస్ట్ని ఇక్కడ దించేయాలా? ఇది దించేయాలి. ఓకే, అలా వదిలే. ఓకే, ఇప్పుడు అటు కదలాలి, ఇటు కదలాలి. ఇప్పుడు మనం దిగేయాలి ఇక్కడ నుంచి, ఇలా వెళ్ళిపోతామా? ఇలా కొట్టుకొని వెళ్ళిపోవాలి. చేపలు మధ్యలో ఉన్నది అలాగే తిప్పుకుంటాం. అలాగే వెళ్ళిపోద్దా? ఇప్పుడు ఇక్కడ కొట్టాలా మనము? అవును. ఏది దాంతో కొట్టాలి ఇది? ఓకే, ఇప్పుడు మధ్యలో చెట్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మధ్యలో బాగుంది కదా, చాలా బాగుంది నాకైతే చూడ్డానికి. ఇదిగో మాయ కొడుతున్నాడు కదా, ఇలా కొడితే చేపలు అయితే వెళ్తాయి. ఇప్పుడు వల్ల వడ్డాం కదా, అక్కడ ఇలా కొట్టుకోవాలి, సౌండ్ చేయాలన్నమాట, వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కర్రల కోసం, కట్టెల కోసము ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. చింత చెట్టు ఇది చూడండి. చింతకాయలు కూడా, మనకి చింతకాయలు తెచ్చుకున్నాం కదా, అయితే అవసరం లేదు. చింతకాయలు కూడా బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్, కావాలంటే తీసుకోవచ్చు. ఇదిగో మేమైతే కట్టెల కోసం, కర్రల కోసం మేమైతే వచ్చాము. కట్టెలు చేయాలా, కర్రలు చేయాలా? కర్రలు ఇప్పుడు వెతుక్కోవాలి మనమైతే. ఇప్పుడు మా ఉందా లేదురా కర్రలు? ఓ చాలా కర్రలు ఉన్నాయిరా. కాకపోతే మనకు నైట్ అంతా ఉండడానికి కొంచెం పెద్దటి కావాలిరా, ఇది వండుకోవడానికి సరిపోద్ది. చూసారా ఫ్రెండ్స్, చుట్టంతా గడ్డ ఉంది, మధ్యలో కొండ ఉంది. కొండ దగ్గర కందులు కూడా ఆల్రెడీ వేస్తున్నారు. ఇది మాయాలు కావాలంటే వండుకొని తినవచ్చు ఇప్పుడు. కాకపోతే మేము చేపల వేట ఆల్రెడీ వల వేస్తున్నాం కాబట్టి మాకు చేపలు దొరుకుతుందని ఆశతో ఉన్నాము. మాకైతే కందులు అవసరం లేదు ఇప్పటికి. చూడండి పుట్టు కూడా ఉంది. మేమైతే కట్టెలు రెడీ చేసుకున్నాము వంటకి. రాయలు కూడా వేసుకున్నాము, ఎందుకంటే మాకు అక్కడ పొయ్యి చేసుకోవడానికి రాయలు లేవు అక్కడ మొత్తం, అందుకనే రాయలు కూడా వేసుకున్నాము. ఓకే భయ్యా, ఇదిగో మేమైతే పొయ్యి చేసుకోవడానికి రాయలు లేవు అక్కడ, అందుకని ఇక్కడ నుంచి వేసుకెళ్తున్నాము. ఫైనల్గా అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లొకేషన్ చూడడానికి. కొత్త వాళ్ళు వస్తే అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయవచ్చు. మన వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు. నేనైతే ఇక్కడే పక్కనే కాబట్టి ఇక్కడే ముందునే, అదిగో మావాడు ఉన్నాడు కదా అక్కడే, కొంచెం ముందునమాట ఉంది. అందుకనే నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోదామనేసి, కర్రలు అయితే కొంచెం ఎక్కువ కాబట్టి బోట్కి వేస్తాము. ఇక్కడ నుంచి మేము ఇలాగా వెళ్ళిపోతాము. అక్కడ వెళ్ళేసి మిగతా కార్యక్రమాలు అనేది చూసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఫుల్గా చీకటి అయిపోయింది. ఇదిగో మా టెంట్ అయితే ఇది ఐటమ్సా? ఓకే అతీసి అతీసి వద్దు. ఓహో ఎవడినా? ఓకే ఏరా వంట మేష బిర్యానీ అయితే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. తీసుకో, మసాలా అయితే గట్టిగా మరి ఉంది. బాటేస్తా సరిపోద్దా? సరిపోద్ది అంతే. ఎటు మరి టైం అయింది, వెళ్దాం. వాళ్ళు వేస్తున్నాం కదా, వెళ్దాం. టైం అయిపోయింది, ఇప్పుడు ఎత్తే. ఫ్రెండ్స్ మేమైతే వలేసాం కదా, టైం అయితే 7:11 అవుతుంది. సరే మాకైతే టైం అయితే సరిపోయింది. ఇంకా సరే మా బయలుదేరదామా? సరే మనం ఇప్పుడు వల్ల వేసిన చోట వెళ్ళాలి. ఓ జాగ్రత్త. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనమైతే స్పాట్కి వాళ్ళ వేసాం కదా, అక్కడికి ఆల్రెడీ బయలుదేరిపోయాము. చూద్దాం ఫ్రెండ్స్ ఏమైనా దొరుకుతాయో లేదో. చూడమే చేప పట్రా. చిక్కుని పోయింది పెద్ద చేపని, దీనికన్నా చాలరామా. ఓకే పెట్టమా, మరి ఉందామా? ఉడికి చాలరామా. ఇప్పుడు అమ్మాయి భయం వేస్తుంది, బోట్ ఇటు అటు అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చివరికి వస్తాము. మాకైతే ఇదిగో ఫ్రెండ్స్ 3 దొరికింది. ఇవాళకి అయితే సరిపోద్ది మాకు. అంటే ఇప్పుడు ఒకరోజు ఈవినింగ్ ఫుడ్ వడ్డేసి మార్నింగ్ వస్తే ఎక్కువ దొరుకుతాయట మరి. బట్ మేము ఏంటంటే ఇప్పుడు నైట్ ఇప్పుడు వండుకోవడానికి ఏం లేవు కాబట్టి తప్పదు, ఇలా వస్తాము. ఓకే, మన వాళ్ళు వచ్చారు కాబట్టి మేము 3 గంటల టైంకి చేస్తాము. 3 దొరికింది. తెల్లవారికి అయితే మాకు 10-15 చేపల దాకా దొరుకుతుంది. ఫ్రెండ్స్, మేమైతే చేపలు పట్టాం కదా, మేమైతే పులుసు కోసం రెడీ చేసుకుంటున్నాము. చలేసిస్తుంది. ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఏంటి బాసు, కొత్తిమీర వేస్తావా? కొత్తిమీర వేసి ఉడకలు వేస్తుంది బాగా. చూస్తుంటే నోరు ఊరుకుంది బాసు, ఎప్పుడు తినాలనిపిస్తుంది. కప్పిస్తావా? కలపాలా? కలుపుదాం. కొంచెం కొత్తిమీర 2 నిమిషాలు ఉంటే దించేద్దాం. ఓకే భయ్యా. 2 నిమిషాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. 2 నిమిషాలు ఉన్నాయి. ఇప్పుడు వేసాం కదా కొత్తిమీర. ఓకే, రెడీ. నాకేనా ఫస్ట్? సగం కూడా తినాలి. మా వంట మేస్టర్ ఇతనే. చలేస్తుంది భయ్యా. ఎలా ఉంటుందో టేస్ట్ కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. ఇలా పట్టుకో. ఫ్రెండ్స్, మేమైతే వంటని రెడీ చేసుకుని అక్కడేసుకో, నీకు బాగుంటుంది. సైడ్కి ఎలా తింటా పులుసేమే ఎలా వస్తా పెట్టామే. చూసి తర్వాత చూసి ఓకే, ఎలా ఉన్నది చెప్పండి లాస్ట్కి. అదే ఇక్కడ ఎట్టేదా బాగుంటుంది. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అదే ఫుడ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా. అదే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడే చెప్తున్నాం కదా, మొత్తం మార్నింగ్ అయితే మొత్తం వ్యూ చూపిస్తాము. అంటే ఇప్పుడు నైట్ కాబట్టి మేము ఏంటంటే చాలా పాయింట్ అన్ని చూపించాలని దూరం నుంచి వచ్చారు. ఛార్జింగ్ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా మనకు ఏం లేదు కాబట్టి కొన్ని చూపించలేకపోతున్నాం, ఏమనుకోవద్దు. ఓకేనా? ఇక కబుర్లు చెప్పుకుంటున్నారు మన వాళ్ళు అయితే. మన రిసార్ట్ అయితే ఇదిగో ఫ్రెండ్స్, మన కరెంట్ లేకపోయినా మాత్రం మన రిసార్ట్కి ఎప్పుడు కరెంట్ ఉంటుందో చూద్దాం. లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అమ్మ ఏంటి ఒరే ఏంట్రా ఇది, తడిసిపోయింది మొత్తం. అమ్మ అసలు ఉండగలమా? ఫ్రెండ్స్, ఇక్కడే మేము ఉండబోతున్నాం ఇప్పుడు. మేము ఫైనల్గా అయితే మేము టెంట్లో వస్తాము. జిప్ అయితే వేసుకుందాము. మా వాళ్ళు అయితే పడుకుని పోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. ఓకే, గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రే లేవండి రా. లేదమ్మా, రే రాను, ఇప్పుడే లేస్తున్నాము. అమ్మ దులు తీరిపోతున్నారు బాబు, లోపల వేడిగా వచ్చి ఉందేట్రా. చలి మాత్రం లేదులే. భయమని అనిపించింది నీకు నైట్? లేదా? అస్సలు లేదు, చాలా బాగుంది. బాగా పడుకుందాం కూడా, చలి అనిపించట్లేదు. చక్కగా పడుకుందాం. అయితే సూపర్గా నిద్ర పట్టింది ఫ్రెండ్స్, చాలా బాగా నిద్ర పట్టింది. చూద్దాం మరి బయట ఎలా ఉందో ఒకసారి.
ఇదేట్రా ఇంత చలిగా ఉంది. అబ్బో ఏంద్రా ఇది కిరణ్, బయట ఇదేంటి ఐస్ గడ్డలు ఎట్టినట్టుంది బాబు, ఇంత చలిగా ఉంది. ఇంత మంచు బాగా టైం 7:30 అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ, కానీ మంచి తీయలేదు. ఒరే నాకైతే లోపల ఒక రూమ్లో నిజం చెప్పాలైతే మా టెంట్ పూర్తిగా తడిసిపోయింది. తడిసిపోయిందిగా మాకు ఏం చలి అనిపించలేదు. నాకైతే ఒక రూమ్లో ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఓపెన్ చేస్తే తప్ప ఇంత చలిగా ఉంది. ఒకసారి బయట మొత్తం చూపిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బయట ఇంకేం కనిపించట్లేదు. 7:30 అయిపోయింది టైం. అమ్మ ఏంద్ర ఇది చూడండి, మంచిలాగా వేసింది. గడ్డ కూడా కనిపించట్లేదు రా. గడ్డ ఏం కనిపించట్లేదు మొత్తం. మా బోట్ కూడా కనిపించట్లేదు. అరే మన బోట్ ఫ్రెండ్స్, ఇంత చలిగా ఉంటుందని నేనైతే అస్సలు అనుకోలేదు. లోపల అయితే అసలు నాకు ఒక రూమ్లో ఉన్నట్టు అనిపించింది. బయటకు వస్తే ఇంత చలి ఉందా, అసలు ఉండలేకపోతున్నాము. నేనైతే ఫ్రెండ్స్ చాలా చూపించాలనుకున్నాము, పార్ట్ టు పార్ట్ ఇంకా బోల్డ్ లొకేషన్స్ ఇవన్నీ చూపించాలనుకున్నాను. ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు. బట్ నేనైతే ఇంకా ఉండేసి మొత్తం సన్ వచ్చాక మొత్తం చూపించాలనుకుంటున్నాను. బట్ నాకైతే ఫోన్లో ఛార్జింగ్ నాకు 10% మాత్రమే ఉంది. ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోద్దో భయంతో అలా ఉన్నాను. ఇప్పుడైతే మాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఏం లేవు. ఛార్జింగ్ పెట్టుకుందాం అంటే వెళ్ళాలంటే ఒక 5 km దాకా వెళ్ళాలి. బోట్ వేసుకొని మళ్ళీ వెళ్ళాలంటే మాకు అంతా టైం కూడా లేదు. మా దగ్గర పవర్ బ్యాంక్ అలాంటివి ఏం లేవు. చూడండి ఎంత మంచి ఎలా ఉందో. మేము లోపల అయితే టెంట్ లోపల ఉన్నప్పుడు ఒక రూమ్లో ఉన్నట్టు అనిపించింది. కమ్మగా ఉండింది. బయటకు వచ్చాక ఒక డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు నాకైతే చూడండి, మా వాళ్ళు అయితే అక్కడ మంట రెడీ చేస్తున్నారు. చూద్దాం. ఇదిగో నైట్ తినలేపోయాము. రే ఇదేందిరా, గడ్డు కట్టేసిందిరా రే ఫ్రెండ్స్. గడ్డు కట్టేసింది ఐస్ గడ్డలాగా. అడి అమ్మ చూడండి, వాళ్ళైతే మంట రెడీ. అయ్యమ్మ మా సలేస్తుంది. మా స్వెటర్ ఏమైనా కావాలా? స్వెటర్లు పని చేయట్లేదు మా. కోటర్ ఎట్రా ఫుల్ వేసేద్దాం. కోటర్లు ఫుల్ ఏం దొరకవాలి కానీ సరే, మనం ఇంకా చాలా చూపించాలనుకుంటున్నాము. బట్ చూడండి గడ్డ, ఒక్క నిమిషం గడ్డ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అడిగమ్మ ఇంకా చూడండి మంచి ఎలా ఉందంటే, ఇంకా మేమైతే చాలా చూపించాలనుకుంటున్నాను. ఉదయాన్నే ఇంకా చూపించడానికి ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నాను నేనైతే, కానీ ఇంతలా మంచి ఉంటుందని నేను అసలు అనుకోలేదు. ఫ్రెండ్స్, మేమైతే ఇంత చలి వస్తుందని అసలు అనుకోలేదు. మంట అయితే ఎట్టుకుంటున్నాము. ఎంత కమ్మగా ఉంది ఇప్పుడైతే. ఫ్రెండ్స్ బాగా మంచి చలి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఫైనల్గా ఎండ్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు చాలా చూపించాలనుకుంటున్నాము. బట్ మనకైతే ఇప్పుడు ఛార్జింగ్ లేవు. ఇప్పుడైతే బ్యాకప్ ఇంకా అన్ని సర్దుకొని పోవడమే. ఫ్రెండ్స్, సరే అయితే మేము బయలుదేరిపోతున్నాము. ఫ్రెండ్స్, విషయం ఏమిటంటే మా మెయిన్ పార్ట్నర్ అయితే రాలేదు. అతను రాకపోయేసరికి మేమైతే కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ఏంటంటే మాకు మాట్లాడడం కొంచెం ఫస్ట్ టైం ఇలాగ వీడియో చేయాలంటే మాకు అతను ఉంటేనే మాకు కొంచెం ధైర్యంగా ఉండేది. మేము అతను లేకపోయేసరికి కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం కాబట్టి ఎలా ఉందో మాకైతే తెలియట్లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాం. కొంచెం నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్త వాళ్ళు విజిట్ చేస్తుంటే మాకు కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సరే అయితే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నాము. సరే అయితే ఫ్రెండ్స్, బాయ్.